తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో 7 ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం ముఖ్యమంత్రిని కలిసినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని, వారు పార్టీ మారారనుకునేందుకు ఆధారాలు లేవని స్పీకర్ చెప్పిన వాదనను సుప్రీంకోర్టు అంగీకరిస్తుందా లేదా, పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తుందా అనేది ఇవాల్టి విచారణలో తేలనుంది. ఇక స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు గట్టెక్కినట్లే. అలా కాదని స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా ధర్మాసనం మరేదైనా కఠిన నిర్ణయం తీసుకుంటే అది ఇటు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారే అవకాశం ఉందనే టాక్ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. అయితే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు రాగా వారిలో అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చీట్ ఇచ్చారు. నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యకు సైతం క్లీన్ చీట్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై వచ్చిన ఫిర్యాదులపై స్పీకర్ విచారణ జరపాల్సి ఉండగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై దాఖలైన అనర్హత పిటిషన్పై విచారణ పూర్తి కాగా తీర్పు రిజర్వర్లో ఉంది. ఈ ఫిర్యాదులపై నిర్ణయం తీసుకునేందుకు గత విచారణలో సుప్రీంకోర్టు స్పీకర్కి ఇచ్చిన గడువు ముగిసింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే తామే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని ధర్మాసనం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణ ఒక్కరోజు ముందు మరో 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోవడం ఆసక్తిగా మారింది. ఇక స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుందనేది సస్పెన్స్గా మారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. తెలంగాణలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ ఇప్పటికే మొత్తం 5 ఎమ్మెల్యేలపై వారు పార్టీ మారినట్లుగా ఎట్లాంటి ఆధారాలు లేవంటూ క్లీన్ చిట్ ఇవ్వగా తాజాగా నిన్న మరో 2 ఎమ్మెల్యేలు, ముఖ్యంగా కాలే యాదయ్య, అదేవిధంగా పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి పార్టీ మారినట్లుగా ఎట్లాంటి ఆధారాలు లేవు స్పీకర్ నిన్న క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో మరో 3 ఎమ్మెల్యేలకు సంబంధించి, ముఖ్యంగా కడియం శ్రీహరి, దానం నాగేందర్, అదేవిధంగా సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే, ఈ 3 ఎమ్మెల్యేలకు సంబంధించి ఇంకా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. గతంలోనే సుప్రీంకోర్టు గడువు ముగిసిన తర్వాత పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలంటే తమకు మరింత సమయం కావాలంటూ స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారించినటువంటి సుప్రీంకోర్టు ఎమ్మెల్యేలను విచారించడానికి స్పీకర్ కు గడువు ఇచ్చింది. ఆ గడువు ఇస్తూ 4 వారాలు వాయిదా వేసింది. దీంతో ఈ రోజు మరోసారి విచారణ జరగబోతుంది. అయితే సుప్రీంకోర్టు గతంలో తుది తీర్పు ఇస్తూ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో పూర్తి స్థాయిలో విచారణ చేసి ఏ నిర్ణయం తీసుకుంటారంటే ఏదో ఒక డెసిజన్ తీసుకోవాలంటూ డైరెక్షన్స్ ఇచ్చింది. కేవలం సూచనలు మాత్రమే స్పీకర్ కు చేసింది కాబట్టి స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి తొలుత ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు, ఆ తర్వాత వివరణ తీసుకున్నారు. వివరణ తీసుకున్న తర్వాత మరోసారి వారిని పిలిచి వారిని విచారణ చేశారు. విచారణ చేసి పూర్తి స్థాయిలో అన్ని పరిశీలించారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారారంటూ కొన్ని ఆధారాలు సమర్పించారు. వీరిని కలిపి క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అటు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలకు సంబంధించిన లాయర్లు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి లాయర్లను కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత తొలి విడతలో 5 ఎమ్మెల్యేలు క్లీన్ చిట్ ఇవ్వగా తాజాగా నిన్న మరో 2 ఎమ్మెల్యేలు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక 3 ఎమ్మెల్యేలకు సంబంధించి కడియం శ్రీహరి ఇప్పటికే స్పీకర్ ముందు విచారణకు హాజరయ్యారు. ఇక సంజయ్ కుమార్ కూడా హాజరయ్యారు. ఒక్క దానం నాగేందర్ మాత్రమే స్పీకర్ ఎదుట ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు. కొంత సమయం కావాలంటూ స్పీకర్ ను కోరారు. ఇక దానం నాగేందర్ బయట కూడా అనేక సందర్భాల్లో కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికలు వస్తే నేను ఇప్పటికే 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, మరోసారి ఎన్నికలు వస్తే ఖచ్చితంగా ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తాను, నాకు అది పెద్ద అంత కష్టమైన పని కాదు, సునాయాసంగానే విజయం సాధిస్తానంటూ అనేక సందర్భాల్లో కామెంట్స్ చేస్తున్నారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ తర్వాత 2024లో సికింద్రాబాద్ లోక్సభ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీఫారం పై పోటీ చేశారు కాబట్టి దానం నాగేందర్ విషయంలో తీసుకునే నిర్ణయమే అంతిమంగా ఉత్కంఠగా మారుతుందనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇక మిగిలిన 9 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయం ఈ 7
ఏడుగురు ఎమ్మెల్యేల విషయంలో ఏ విధమైన తీర్పు క్లీన్ చిట్ వచ్చిందో మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలకు అదే రకమైన క్లీన్ చిట్ వస్తుందో ఒక దానం నాగేందర్ విషయంలోనే స్పీకర్ తీసుకున్న నిర్ణయం మాత్రం కీలకంగా మారింది, ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా సుప్రీంకోర్టుకు ఇప్పటికే 7 ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ డెసిజన్ తీసుకున్నారు కాబట్టి మిగిలిన 3 విషయంలో కూడా త్వరలోనే డెసిజన్ తీసుకొని సుప్రీంకోర్టుకు తెలియజేస్తామంటూ స్పీకర్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలియజేసే అవకాశం మాత్రం కనపడుతుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. స్పీకర్ పార్టీ మారినట్లు ఆధారాలు సమర్పించాము, పార్టీ మారినట్లుగా రుజువులు ఉన్నాయి, కానీ కేవలం ముఖ్యమంత్రిని మాత్రమే కలిశారు, బీఆర్ఎస్ పార్టీలోనే ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటూ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతుంది. మరోవైపు సుప్రీంకోర్టు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని డైరెక్షన్స్ మాత్రమే స్పీకర్ కి ఇచ్చింది కాబట్టి ఆ డైరెక్షన్స్ కు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచనలకు తీర్పుకు లోబడి స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి స్పీకర్ నిర్ణయమే ఎమ్మెల్యేల విషయంలో అంతిమంగా ఫైనల్ అవుతుంది. కాబట్టి ఇక ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తీసుకున్న నిర్ణయమే ఫైనల్ కాబోతుంది అనేది కూడా ఒక రాజకీయ వర్గాల్లో బయట జరుగుతున్న చర్చగా మనకు కనపడుతుంది. ఓవరాల్ గా ఈ రోజు సుప్రీంకోర్టు ఎట్లాంటి కామెంట్స్ చేస్తోంది, ఇప్పటికే 7 ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మిగిలిన 3 ఎమ్మెల్యేల విషయంలో ఎట్లాంటి కామెంట్స్ చేస్తుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది. సవిన్, మరి ఇక్కడ చూసుకున్నట్లయితే దానం నాగేంద్ర అయితే పలుమార్లు కూడా పబ్లిక్లో పార్టీ మారాల్సి వచ్చిందని చెప్పి ఆయన అయితే వ్యాఖ్యలు చేశారు. మరి ఇప్పుడు దాకా కూడా స్పీకర్ ఎదుటి ముందు అయితే హాజరవ్వలేదు అంటే ఆయన ఖచ్చితంగా ఆయన మీద అనర్హత పిటిషన్ పడే అవకాశం ఏమన్నా ఉన్నాయి, అవకాశాలు ఇక్కడ ఉన్నాయి మనకి? అంటే అది స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే స్పీకర్ నిర్ణయం అధికారికంగా ప్రకటించేంత వరకు దానం నాగేందర్ పై అనర్హత వేటు పడుతుందా లేదా అనేది కూడా మన స్పీకర్ పరిధిలో ఉంది కాబట్టి దానికి సంబంధించి దానం నాగేందర్ ఇప్పటివరకు స్పీకర్ ను కలవలేదు. 2-3 సార్లు స్పీకర్ నుంచి దానం నాగేందర్ కి సమాచారం వచ్చినప్పటికీ తనకు కొంత సమయం కావాలంటూ దానం నాగేందర్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ బీ ఫారం పై పోటీ చేశారు కాబట్టి న్యాయ నిపుణుల సలహాలు పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత దానం నాగేందర్ స్పీకర్ ను కలుస్తారా లేదా అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఒకవేళ స్పీకర్ ను కలవకపోతే తాను రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ కూడా బయట ప్రచారం జరుగుతుంది, కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు దానం నాగేందర్ కాంగ్రెస్ అధిష్టానాన్ని అడిగినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా అందుకు ఓకే అన్నట్లుగా గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. కాబట్టి మిగిలిన మొత్తం 9 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత చివరిగా దానం నాగేందర్ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతుంది. ఈలోగా ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, సుప్రీంకోర్టు దానం నాగేందర్ విషయంలో ఏం చెప్తుంది, ఒకవేళ బీఆర్ఎస్ కౌంటర్ గా దానం నాగేందర్ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తే స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది, ఇట్లాంటి అన్నింటినీ పరిశీలించిన తర్వాత చివరి ఎమ్మెల్యేగా దానం నాగేందర్ విషయంలోనే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఆ స్పీకర్ తీసుకున్న నిర్ణయానికి లోబడి దానం నాగేందర్ ఒకవేళ ఖచ్చితంగా స్పీకర్ అనర్హత వేటు వేయాల్సి వస్తే అంతకు ముందు దానం నాగేందర్ రాజీనామా చేస్తారనే చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి ముందు దానం నాగేందర్ రాజీనామా చేస్తారా లేకపోతే స్పీకర్ తీసుకున్న నిర్ణయం వరకు వేచి ఉంటారనేది కొంత క్లారిటీ రావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.